హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి కేకే అనమాట. కేకే అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేటప్పటికి ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏదైతే వచ్చినాయో ఏపీకి సంబంధించినవి, ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన ఒక హీరో అయిపోయారు అనమాట. ఇప్పుడు అంటే నైట్కి ఒక హీరో అయిపోయారని చెప్పని అంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇప్పుడు ఒక హీరో అనమాట. ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయారు అనమాట కేకే గారు. వచ్చేటప్పటికి కేకే గారు అంటే ఆయన పూర్తి పేరు వచ్చేటప్పటికి కిరణ్ కొండేటి గారు. రైట్ సార్? రైట్. కరెక్ట్. అంటే బ్రాండ్ అంటే అది బ్రాండింగ్ ఓకే. బ్రాండ్ ఐ యాక్సెప్ట్ ఫస్ట్ నుంచి ఉంది. ఆ బ్రాండ్ ఇంకొంచెం వాల్యూ పెరిగింది. బాగా అంటే ఆ పీక్స్‌కెళ్ళింది. అవును సార్. బట్ ఒక్కరోజు నైట్‌లో వచ్చిందని యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే సార్ మీరు 2019లో కూడా చేసాం కదా! దాని ముందు ఉన్నాం. దీని వెనకాల ఇంత కృషి ఉంటుంది 7 ఇయర్స్ అవును సార్. అంటే యాక్చువల్‌గా నేననేది ఏంటంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ టైంలో వచ్చేటప్పటికి అంటే అప్పుడు 2019 వచ్చేటప్పటికి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది వేరున్నాయి సార్. 10% తెలుసు. ఇప్పుడు 100% అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గాని రీచ్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడ మీడియాలో చూసినా గాని, ఎక్కడ చూసినా గాని, ఈవెన్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోలింగ్ కూడా మనమే పనికొస్తాం. ఎవడురా బాబు ఈడు అన్నట్టు. అవును సార్. ఎంత టాలెంటెడ్‌గా ఉన్నాడని అట్లా ఉంది. ఎవర్రా బాబు నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని చెప్పని. రైట్, ఎక్కడ చూసినా గాని మీరే కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటప్పటికి. అంటే ఇంత క్రేజ్ అనేది సంపాదించుకున్నారు మీరిప్పుడు. అసలు మీ వ్యూహం ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్‌కు ముందు మీ వ్యూహం ఏంటసల? ఇప్పుడు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఒకే ఒక వ్యూహంతో పనిచేస్తాను. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది కష్టపడి పనిచేసి చేశారు, ప్రాణత్యాగం చేశారు, లేకపోతే కుటుంబాలకు దూరం అయ్యారు, లేకపోతే కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేశారు. మొత్తానికి ఓవరాల్‌గా వాళ్ళ ఇంటెన్షన్ ఏందంటే, వాళ్ళేదో లబ్ధి పొందుతామని కాదు. అంటే మనకు చిన్నప్పుడు ఒక కథ విన్నాం చూడండి. మామిడి చెట్టు ఏస్తారు. తర్వాత 2 తరాల తర్వాత మామిడికాయలొస్తాయి. నెక్స్ట్ ఎందుకు జనరేషన్‌కి తాత ఇంత కష్టపడుతున్నావు? నీకు ఇప్పటికి కూడా స్వార్థం ఉందా? ఎందుకు ఇంత మామిడికాయలు ఈ వయసులో ముసలివాడివి అయిపోయావు అంటే, ఇది నా కోసం వేసుకుంటుంది కదయ్య అన్నట్టు. అట్లా వాళ్ళు కష్టపడిందంతా ఇప్పుడు మన జనరేషన్ కోసం కష్టపడ్డారు. వాళ్ళేదో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే లబ్ధి పొందుతారు, ఈ టార్చర్ ఉండదని కాదు. సో, ఈ కథలు వింటూ పెరిగాం కాబట్టి ఫస్ట్ నుంచి నా ఇంటెన్షన్ ఏందంటే, ఏదన్నా చేంజెస్ మనం అనుకున్నట్టు రావాలి. ఆబ్వియస్‌గా అంత త్యాగాలు చేసినప్పుడు అంత వాల్యూ కదా! మనం చిన్న ఘాటు పడితేనే అల్లాడిపోతాం. అవును సార్. అట్లాంటిది ఒక లాఠీతో కంటిన్యూస్‌గా కొడుతున్నా వాడు వందే మాతరం, వందే మాతరం అంటే రక్తం చిందిది కారిపోతున్నా అదే అన్నాడంటే, ఏదో స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉండాలి వాడికి. అంత నమ్మాలన్నమాట. ఆ నమ్మకం ఒమ్ము కాకూడదు. అంత నమ్మకంగా ఎవరు పోయినప్పుడు, ఇంత దగ్గరికొచ్చినప్పుడు ఇంకా రోడ్లు దారుణంగా ఉండి, కాలువలు దారుణంగా ఉండి, హాస్పిటల్ దారుణంగా ఉండి, ఎక్కడికైనా వెళ్తే రూ. 100, రూ. 500 ఇస్తే మన ఇంటికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుందనంటే, లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఈ పోలీస్ స్టేషన్ కదా! ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఏస్తున్నారంటే, ఇప్పటికి మన దగ్గర డబ్బు ఉందంటే కేసులు ఎన్ని రోజులైనా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు అనుకుంటే, డబ్బు లేదా పరపతి ఉందంటే మీరు నా మీద కేసు ఎయాలంటే కష్టం. అవును. ఏమైనా ఏసుకోవచ్చు, పోస్ట్‌పోన్ చేసుకొని నువ్వు కోర్టులు వెంటనే తిరగాలి గానీ, బెయిల్ తీసుకొచ్చుకుంటారు, స్టే తీసుకొచ్చుకుంటారు. కాదంటలేదు అన్నీ ఉన్నాయంటే కొన్ని మార్పులొచ్చాయి. బట్ కాలక్రమం దానికి 75 ఏళ్ళు పట్టాల్సిన మార్పులు కాదు. అవును సార్. బట్ ఇంకా అనుకున్న చేంజెస్ చాలా వరకు గ్రౌండ్ రియాలిటీలో రాలేదని, ఆ చేంజెస్ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న దాంట్లోనే రకరకాల ప్రయత్నాలు. దాంట్లో ఒక సర్వే అని ఒక భాగం. ఓకే సార్. అంటే ఇదొక దారిగా ఎంచుకున్నారండి. అంటే ఇదేంటంటే మన పీపుల్‌కి కనెక్టెడ్‌గా ఉంటాం. ప్రజల్లోకి ఆబ్వియస్లీ వెళ్ళడానికి. అట్లాంటి ఎమ్మెల్యేస్‌కో లేకపోతే చీఫ్ మినిస్టర్స్‌కో లేకపోతే ఇంకా పెద్ద స్థాయి వాళ్ళకి కనెక్టెడ్‌గా ఉంటాం కాబట్టి వాళ్ళ చేత అరే బాబు ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ వల్ల రాదు అని ఘంటాపథంగా చెప్తూ, అది చెప్పాలంటే గట్టిగా చెప్పాలి. చెప్పాలంటే సింగిల్ నంబర్ చెప్తే కొంచెం కనెక్ట్ అవుద్దేమో. ఇంటెన్షన్ ఇది. అవును సో, సార్. రీచ్ బ్రాండింగ్ పెరుగుద్ది. బ్రాండింగ్ పెరిగితే 10 మంది ఇంటారు. 10 మంది నేను చేయొచ్చు. 10 మంది ఇంటారు. ఇనేటట్టు చేయాలి. ఆబ్వియస్‌గా నాలాంటోళ్ళే 170% ప్రజలు నాలాగే ఆలోచించేవాళ్ళు ఉంటారు. నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి కోరుకునేవాళ్ళు కాకుండా 70% మంది చేంజెస్ చేయండి, పనికొచ్చే పనులు చేయండిరా బాబు అన్నట్టే ఉంటారు. అవును సార్. సో, వాళ్ళ చేత మన నెల్లూరు భాషలో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చెప్పాలి. రైట్ సార్. అంటే ఇప్పుడు వచ్చేటి కేకే సర్వేకి గాని, లేదంటే ఇప్పుడున్న ఇతర సర్వేలు గాని ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీ సర్వేతో పాటు మీరు ఎలా అయితే మీ మీ సర్వే చెప్తున్నారు, రిజల్ట్స్ ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు చెప్పారో, అదే విధంగా ఇతర సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఆయన చెప్పడం జరిగింది. అంటే డిఫరెన్స్ ఏంటంటారు? అంటే వాళ్ళు పబ్లిక్‌లోకి ఎళ్ళలేదని చెప్పని అనుకోవాలా? లేదంటే వాళ్ళు పబ్లిక్‌లో ఆ పల్స్ తీసుకోలేదని చెప్పని అనుకోవాలా? ఒకటి మేజర్ డిఫరెన్స్ ఫస్ట్ మనం బిలీవ్ చేయడానికి మనం చేసామా, చేయలేదా, లేకపోతే ఎట్లా చేసాం, ఎంత చేసామో పక్కన పెడితే, మనం చెప్పిన విధానంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఫీల్ అవుతారు. ఓకే. ఇది ఇది చేశారురా బాబు! ఇది దన్నుగా ఉన్నాడు అని. అవుద్దో అవ్వదో రిజల్ట్ సెకండరీ తర్వాత అని ఫస్ట్ ఒక రీచ్. కాన్ఫిడెన్స్ చూసి రీచ్ పెరిగిందని నా అంచనా అనుకుంటున్నాను. నంబర్ 2 వచ్చేసి అసలు ఫస్ట్ టైమ్ చూసినాడైతే ఓకే. ఆల్రెడీ చూసిన వాడికి లాస్ట్ టైమ్ కూడా మేము ఫాలో అయ్యాను ఇతన్ని. ఓవరాల్‌గా వీళ్ళు బాగా చేస్తారు. 2019లో కూడా 150 ఖచ్చితంగా చెప్పింది వీళ్ళేను అని ఒక ఎక్స్‌పీరియన్స్.
నెక్స్ట్ టైం సింగిల్ నెంబర్ రిజల్ట్ ఎప్పుడైతే చెప్పారో ఆ నెంబర్ దరిదాపులకు వచ్చిందో ఇది యాక్యురేట్, ఇది కాదు వాడు చెప్పినట్టు ఎవడురా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నాం అన్నట్టు అది రీచ్ పెరిగింది. దాని కింద బేస్ వచ్చి మనం ఇదంతా పైది వాళ్ళు చూసేది, దాని కింద గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు కనపడవు ఎవరికి, అందరికీ లైటింగ్స్ కలర్స్ ఇవే కనపడతాయి. పిల్లర్లు వచ్చి మనం వెళ్తున్న ప్యాటర్న్ వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఏంటంటే మా దానికి చుట్టూ మేము ఎన్ని పిల్లర్స్ పెట్టినా ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఏంటంటే మనం ట్రూగా వెళ్దాం, నిజాయితీగా వెళ్దాం. ఎంత పెద్ద ఎమ్మెల్యేనా ఎంత పెద్దవాడైనా సరే మనం ప్రభావితం కాకుండా లేకపోతే ఇంకోటి కాకుండా జెన్యున్గా చేద్దాం. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, రిజల్ట్ మనం చేసే దాంట్లో జెన్యూనిటీ మిస్ అవ్వకూడదు. ఓకే, జెన్యున్ మిస్ అవుతే రైట్ రాంగ్ సంబంధం లేదు. ఇప్పుడు నేను జెన్యున్గా కూర చేస్తాను, నాకు కూర చేయడం రాకపోతే రాదు కదా. అవును. చాలా జెన్యున్గా చేస్తానండి ఆనియన్స్ కట్ చేయడం కానీ అని చెప్పి మీకు కూర చేయడం రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ఒక ఎసెన్స్ ఉంటుంది. సో మా ఎసెన్స్ ఏంటంటే 4 లేయర్స్గా డివైడ్ చేసి ఏ ఒక్క లేయర్ ఫెయిల్ అయినా మరో 3 లేయర్స్ దాన్ని అక్యుములేట్ చేయాలి అన్నట్టు ఇనిషియల్గా మేము తీసుకునే శాంపుల్స్ కానీ, లేదు మాకున్న స్లీపర్ సెల్స్ ఉన్న నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, లేదా కొద్దిగా గొప్ప చదువుకొని వచ్చాం కాబట్టి ఆ డేటా సైన్స్ అప్లై చేసి ఎమోషన్స్ని మనం కన్వర్ట్ చేసి ఏ విధంగా వెళ్ళే ప్యాటర్న్ కానీ, ఇది అసలు పూర్తిగా మనం రాంగ్ అయినా ఇంకో అవుట్ సోర్సింగ్ ఇద్దాం, దాంతో కూడా వెరిఫై చేద్దాం, ఇంకొక లేయర్ యాడ్ చేయడం కానీ అవుట్ సోర్సింగ్ ఇచ్చే చిన్న కంపెనీ కానీ. సో ఈ 4 రకాలుగా డివైడ్ చేశారు కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ భాషలో చెప్పాలంటే మన నెట్వర్క్ సిగ్నల్ మటు రీచ్ అవ్వాలి. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ అని చెప్పని అంటున్నారు. మీకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌ని బట్టి ఉన్నా లేదా మీ స్లీపర్ సెల్స్ సర్కిల్‌లో అంటే వాళ్ళు ఏదో మాస్కులు వేసుకొని డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు కాదు. పేరు అలా పెట్టేదంటే వాళ్ళు మన వర్క్ చేస్తుంటే వాళ్ళు చెప్పరు, మనం చెప్తాం. అవును. అట్లా మీరు చెప్తున్నారు. ఓవరాల్‌గా ఏపీలో ఎంతవరకు కవర్ చేయగలిగారు మీరు? ఆబ్వియస్‌గా 170 నియోజకవర్గాలు కవర్ చేస్తాం. ఒకటి డీప్ రూట్స్‌లో చేయొచ్చు, ఒకటి చాలా పైన హై లెవెల్‌లో చేయొచ్చు. హై లెవెల్‌లో వచ్చి ఇప్పుడు నెల్లూరు టౌన్ ఉంది, మీరు నెల్లూరే కాబట్టి నెల్లూరు టౌన్ మీకు 2, 3 రోజులు అర్థం, ఎవడు కొత్తగా నెల్లూరుకి వచ్చిన టౌన్కి వచ్చిన అర్థం అవుద్దా లేదా? అవునండి. నారాయణ గారు గెలవబోతున్నారు ఇక్కడ అని తెలిసిపోద్దా లేదా? అవును. ట్రూగా కదా, నేను ఇంటర్వ్యూ కోసం కదా మామూలుగా రిజల్ట్ అవును. చెప్పాను. అవును. అవును. దానికోసం 2000, 3000 శాంపుల్స్ తీయాలా? అవును. తీయాలా అవసరం లేదా? అదే మీ ఏమంటారు అన్నం ఉడికిందా లేదా అని చెప్పని. ఎక్కువ మెతుకులు ఉడికినప్పుడు ఏంటది క్రిటికల్గా ఉన్నప్పుడు మనం కొంచెం కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్ ఉంది, అట్లాంటి మిస్కాన్సెప్షన్ కింద వస్తాయి. అవును. కోర్ కూడా మేము ఓపెన్గా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే మంచి టైట్ ఫైట్ ఇంకొత్త కదా అని రకరకాలు ఉంటాయి. అందులో మీకు ఓవరాల్గా స్టేట్ గ్రాఫ్ తెలిసింది అనుకోండి, ఏ ప్యాటర్న్ వాళ్ళు అగేనిస్ట్గా ఉన్నారు అనేది. సో ఆ గ్రాఫ్ అక్కడ అప్లై చేసినా అదే రిజల్ట్ వస్తుంది. అదే మీకు వేరే ఇప్పుడు మీ నెల్లూరు కాబట్టి ఏలూరు సార్. సారీ ఏలూరు, మీరు ఏలూరు అన్నారు కదా, మీది ఏలూరు కాబట్టి ఏలూరు టౌన్ తీసుకున్నారు అనుకోండి, ఏలూరు టౌన్ అంతే. అదే మీరు దెందులు తీసుకున్నారు అనుకోండి, అంత సింపుల్గా చెప్పలేము. కొద్దిగా ఆబ్వియస్గా అంటే లాస్ట్ మినిట్కి వచ్చినప్పుడు టన్ ఇది వేరు, నెక్ టు నెక్ ఉంటుంది, తర్వాత నెక్ టు నెక్ మారచ్చు. అవును. అలాగే మీకు ఉంగుటూరు కావచ్చు, కైక్లూరు అనుకోండి, కైక్లూరు ఇనిషియల్గా టైటే, అంటే ఆయన అనౌన్స్ చేసినప్పుడు టైట్, స్లోగా చూసుకునేసరికి అది టైట్ కాదని తెలుస్తుంది. ఇదే విషయం అక్కడ ఎమ్మెల్యేలు చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. తాడేపల్లి కూడా అడగాల్సిన అవసరం కూడా ఆయన కొట్టి సత్యనారాయణ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు యాక్చువల్గా. అంటే సార్ ఇప్పుడు రైట్ మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఈ సర్వే నిర్వహిస్తున్నారో ఎలక్షన్స్ ముందు మీరు మీ ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది కదా సార్. చెప్పుతున్నప్పుడు మీరు ఎలా అయితే 161 గ్యారంటీ ఈవెన్ అక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పిన విధంగా మీరు డిజిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ టైంలో మీకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదా? ప్రాబ్లం అంటే మామూలుగా చెప్పేటప్పుడు కొంచెం కంగారు ఉంటుంది లోపల, పైకి ఎంత ధైర్యంగా కంగారు ఏంటంటే మాకు ఒకటే ఒక కంగారు, మీరు చెప్పిన నెంబర్కి +5 లోపల రావాలి. మీరు అది ఆలోచించారా? అంటే నేను ప్రాబ్లం అని ఎందుకన్నానంటే మీ మీద థ్రెడ్డింగ్ అని అట్లాంటిది థ్రెడ్స్ ఉన్నాయి, కాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తున్నాను, మన ఏదో రజనీకాంత్ గారు చెప్పినట్టు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. నా స్టేట్మెంట్ అది మామూలుగా ఫస్ట్ నుంచి నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మీరు కలుస్తానంటే కలుస్తాను, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటే నేను తీసుకోను, మీరు నన్ను బెదిరిస్తానంటే నేను బెదిరిపోను, నన్ను భయపెడితే భయపడను, నేను చేసుకుంటూ వెళ్తాను. నన్ను అబ్బానిస్తే థ్యాంక్ యూ సార్ అంటాను, కానీ నా పనిలో మటుకు నేను చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే మరీ అంటే చెప్పేదంటే మిగతా సర్వేలు చూసుకుంటే వాళ్ళు ఏంటంటే 50% అంటే ఒక 40 సీట్స్ వస్తాయి, 50 సీట్స్ వస్తాయి. మనం ఎడ్జ్ తీసుకున్నాం. ఎడ్జ్ అంటే ఒక డిసిషన్ ఫ్యాక్టర్లో ఒక మనం సింగిల్ నెంబర్కి వెళ్దాం అన్న టైట్ ఫైట్ తీసుకున్నాం కాబట్టి అది చాలా కష్టమైన నెంబర్, ఒక దాని మీద నిలబడ్డాం. అవును. సో దాని మీద నిలబడదామని ట్రై చేసాం కాబట్టి లుక్అప్ హైలో కనపడుతున్నాం. అట్లా మీకు థ్రెడ్స్ ఉంటాయి, ఆబ్వియస్ థ్రెడ్ కాల్స్ వచ్చాయి, బెదిరింపులు ఉంటాయి, తిట్లే వాళ్ళు ఉంటారు. నా నెంబర్ తక్కువ ఉండొచ్చు కాబట్టి ఒకరికి డిస్కనెక్ట్ చేసి బ్లాక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నాకు థ్రెట్ చేసిన వాళ్ళు కూడా చూసి అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టామని ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే సార్. బుర్ర ఉంటే. రైట్ సార్. అంటే సార్ ఇప్పుడు మీరు సర్వే చేసిన ఈ ప్రాసెస్లో అంటే
ఎంతవరకు ఇన్వెస్ట్ అయిందని చెప్పని అనుకోవచ్చు బడ్జెట్? అంటే ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యేలు చేస్తాం, ఇప్పుడు యూట్యూబ్ కోసము. అంటే ఇది పర్సనల్‌గా ఎమ్మెల్యేలకి చేస్తాం. ఎమ్మెల్యేలకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అవుతాము, కాంటాక్ట్ మేము చేస్తాం అంటాం. టీడీపీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అవుతాం, మేము చేస్తాం. దాంట్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్ లాగా. రెస్టారెంట్‌కి వెళ్తే మెనూ అంతే వస్తుంది. అంతే అది మీకు ఎలాంటి సర్వే కావాలి సార్? విలేజ్ వారీ కావాలా, లేదా మండల వారీగా కావాలా, లేదా హై లెవెల్ జస్ట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు, లేదా మెజారిటీ కావాలి, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు అడిగే దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఆ నియోజకవర్గం ఉన్న క్రిటికాలిటీ బట్టి. ఓకే. ఇప్పుడు ఎవరో రెఫరెన్స్ ద్వారా వచ్చారు, 2-3 కలిపి చేసుకుంటాం, ఇట్లా చేసేయండి కేకే అంటే దాన్ని బట్టి తగ్గిస్తాం. అది ఏ పార్టీ కన్నా చేస్తాం. అదే సార్. అంటే సర్వే చేసిన తర్వాత ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పరిస్థితి దారుణంగా ఉంది. అవి చెప్పి మరి వాళ్ళు చేంజెస్ చేసుకోమని ఏమైనా సలహాలు ఇవ్వడం ఏమైనా జరుగుతుందా? అది మాది యాక్చువల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్. ఓకే. సో స్ట్రాటజికల్ భాగంలో మొత్తం రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కుదిరితే డెమోను లేకపోతే పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఇట్లా ఫైనల్గా మీరు చేంజెస్ చేసుకోవాలి సార్, లేదా మీరు తలకిందులు తపస్సు చేసినా గెలవరు సార్, అనవసరంగా 20-30 కోట్లు బొక్క, ఈ రోజుతో రిలీజ్ అయితే సేఫ్, ఇవన్నీ కూడా చెప్తాం. పాజిటివ్ ఈ ఎలక్షన్‌లో చెప్పారా ఎవరికైనా అలా? చాలా మంది ఈ ఎలక్షన్‌లో అంటే ఏ పార్టీ వాళ్ళకి చెప్పుంటారు? అంటే ఓడిపోవడం కష్టం, వేస్ట్ అని, ఓడిపోతారు కన్ఫర్మ్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా, వాళ్ళకి చెప్పారు ముందుగానే. ఓడిపోతారని చెప్పారు చాలా మంది. ఓకే. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేకపోవచ్చు, కొంతమంది డబ్బులు ఆపేసారు, ఎగ్గొట్టేసారు. మరి ఇది కూడా మీ ఏరియా చుట్టుపక్కల వాళ్ళే. మా ఏరియా చుట్టుపక్కల. ఓకే సార్. అంటే నమ్మకంగా ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుంటాం అనుకోండి, ఒకసారి మామూలుగా అయితే 90% అడ్వాన్స్ తీసుకునే మొదలు పెట్టేవద్దాం అనుకుంటాం, కానీ ఫస్ట్ ర్యాపో వల్ల లేకపోతే మనకి ఎన్నిసార్లు ఇట్లాంటి చాలా జరిగినా కానీ బుద్ధి రావట్లే. పెద్ద ఆయన కదా మనం ఎగ్గొట్టలే అన్నట్టు ఏదో ఉంటుంది. మనం పెరిగిన వాతావరణం మధ్యతరగతి వాతావరణంలో పెరిగి ఆ కమాండింగ్గా చెప్పలేము. మేబీ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కమాండింగ్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది అనుకుంటున్నాం, బుద్ధి వచ్చింది. అదే ఈ గోదావరి జిల్లాల మీద చాలా జిల్లాలు చేశారు, మీ దగ్గర కూడా ఉన్నారు అంటున్నాను. అదే సార్. అంటే మెయిన్గా వెస్ట్ గోదావరి ఇటువైపు వస్తుంది కదా, ఏలూరు సౌరన్ అదే వెస్ట్ గోదావరి వస్తుంది కదా. వెస్ట్ గోదావరికి అటు ఇటు అంటే వెస్ట్ గోదావరి కింద వస్తుంది. అంటే మీ వెస్ట్ గోదావరి అంటే కరెక్టే, బట్ ఏలూరు ఇది బార్డర్ ఆఫ్ కృష్ణా అండ్ ఏలూరు కదా. ఇప్పుడు ఏలూరు జిల్లా కూడా జిల్లా చేశారు, బట్ టెక్నికల్లీ ఇటు వెళ్తే మళ్ళీ కృష్ణా ఫ్లేవర్ కూడా జిల్లా పరంగా కూడా గోదావరి కైగ్లూరు కృష్ణ వస్తుంది, రకరకాల జిల్లాలు. ఇప్పుడు ఫ్లేవర్ అలా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన పేరు చెప్పాను అనుకోండి, ఆయన వైరల్ అయిపోయి ఇంక జీవితంలో గెలవరు. అలా అంటారా? అదే ఇప్పుడు కేకే డబ్బులు ఎగ్గొట్టినాడు అని చెప్పి వేస్తారు కదా తమిళలో. ఎందుకు వేస్తారు? జీవితంలో గెలవరు ఖచ్చితంగా. ఓకే. నాకే ఎగ్గొట్టారంటే అట్లా కానీ చెప్పారు, వద్దు మీరు డబ్బులు అనవసరం వేస్ట్ చేసుకోవద్దు. అది వేరే ఎగ్జాంపుల్, నాకు డబ్బులు ఎగ్గొట్టడం వేరే ఎగ్జాంపుల్. అదే రెండు ఉన్నాయి, ఈ దాంట్లో రెండు ఉంటాయి. అనవసరం పోయి నెలలా బొద్ది 10,000 పైన మెజారిటీ వస్తుంది, నాకెళ్ళ టైట్ అది అంటారు. మీరు చెప్పడం తప్పు చేశారు అయితే. వాళ్ళు ఎట్లా డబ్బులు ఎగ్గొడతాను తెలిసినా నేను చెప్తాను. ఓకే. ఇది చెప్తే డబ్బులు ఎవరంటే దానికి సంబంధం లేదు. నా పని నేను చెప్పాను ఇందాక, ఫస్ట్ నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ వాళ్ళు థ్రెట్ చేస్తారా, వాళ్ళు ఫీల్ అవుతారా, లేదా వాళ్ళు డబ్బులు బ్యాలెన్స్ ఉంది కదా బ్యాలెన్స్ చేసుకుని ఫస్ట్ తర్వాత పాజిటివ్ ఓట్స్ చెప్తాం. ఇది స్వీట్ షాప్ కాదు కదా మాది. అవును సార్. సార్ ఇప్పుడు కేకే గారు, మీరు ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ స్ట్రాటజీని మీరు నమ్ముతున్నారు, నా స్ట్రాటజీలో ప్రజలు ఎమోషన్ నమ్ముతున్నారు అనమాట. ఓకే సార్. అంటే ఇక్కడ కేకే గారు ఇనీషియల్గా ఆస్ట్రాలజీని, న్యూరాలజీని ఇట్లా కూడా నమ్ముతారా? న్యూరాలజీ, ఆస్ట్రాలజీ అని నాకు టెక్నికల్ పదాలు తెలియదు, కానీ ఒక అంటే ఉంటాయి కదా సార్ అలాంటి జాతకాలు, గ్రహాలు. అదే నేను చెప్తున్నాను, దానికి ఈ నెంబర్ పెట్టుకోండి బాగుంటుంది, ఈ ఉంగరం పెట్టుకోండి బాగుంటుంది అట్లాంటి నెంబర్. కానీ అంటే నెంబర్ అంటే రాంగ్ రైట్ నేను కమెంట్ చేయను, నేను వేసుకోను, అలాంటి బిలీవ్ చేయను. కానీ బట్ ఏదైనా ఆరా ఉంటే, అంటే ఒకటి చెప్పాలనుకుని చెప్పి ఆగిపోయాను రైట్. ఇప్పుడు నేను మొలతాడులు కూడా వేసుకోను, అంటే ఏ తాడు వేసుకోను మామూలు రైట్ రాంగ్ కానీ. అట్లా చెప్పి ఇది మరి 2 months పర్సనల్ అవుద్దేమో అనుకొని అది ఆగాను. అది యాక్చువల్లీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను మీరు ఏదైనా క్యారీ చేస్తాను అనుకోండి, ఏదో పచ్చరాయో, నల్లరాయో, తెల్లరాయో ఏదో ఉంటాయి, రాళ్ళు ఉంటాయి కదా, నేను దాన్ని కమెంట్ చేయను. మీ అభిప్రాయం మీ వ్యక్తిగతం కదా అది. ఇట్లా మూర్ఖంగా ఎలా వేసుకుంటారు, అలా నల్లరాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది అని. బట్ నా వరకు వచ్చేసరికి ఒక ఆరా నమ్ముతాను, ఒక పాజిటివ్ వేవ్ ఉంది అనుకోండి నమ్ముతాను, లైట్ని, వెలుతుర్ని, గాలిని నమ్ముతాను. ఆ రోజు కూడా రిజల్ట్స్ వేసిన నెంబర్ కూడా నేను మామూలుగా 40 కాడి నుంచి వచ్చాం, 40 కాడి నుంచి పోస్ట్ పోల్లో తగ్గించుకుంటూ 23 వచ్చింది, 23 కంటే లోపల ఆలోచించాం. ఇలా అంటే ఒక నియోజకవర్గం తీస్తూ ఉంటాం కదా, వెరిఫై చేస్తుంటాం, రకరకాల సోర్సెస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తీసేస్తుంటాం. లాస్ట్లో 14 అనే నెంబర్ వచ్చింది. 14 అని వచ్చి నేను మా క్లోజ్ గ్రూప్తో మాట్లాడుతున్నాను, కాల్లో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం. మరి 14 వచ్చింది, దీంట్లో 6 కన్ఫామ్ కనబడుతున్నాయి, 8లో టైట్ ఫైట్లు కొన్ని తీసేయచ్చు, తీద్దామా వద్దా, దాంట్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, 8లో రకరకాల బేస్లో. సో అని 6 చెప్పిన తర్వాత 8 చెప్పుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్గా నైట్ 12 అయింది.
ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతను 14 మాత్రమే విన్నాడు. సో, సంథింగ్ అప్పుడు ఏంటంటే అలాంటి బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే రాంగ్ కాదు అది. ఆల్రెడీ ఎడ్జ్‌కి వచ్చేసింది 14 అనేది. 151 నుంచి 14కి వచ్చాం కదా! సో, సమ్‌వేర్ సంథింగ్ సెన్స్ ఈజ్ సేయింగ్ టు మీ స్టాప్ ఇక్కడ స్టాప్ చేయాలి. లేదు నేను 8 చేసి 6 కూడా చెప్పొచ్చు. లేదా 8లో 2, 3 చేసి 11 చెప్పొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. లెట్స్ స్టిక్ ఆన్ దిస్ వన్ అండ్ ఇక్కడ చెప్పేటప్పుడు కూడా 6+8 అని క్లారిటీగా చెప్దాం. ఈ 8 చెప్పేద్దాం ఓపెన్ గానీ ఆ ఫీల్ అయ్యాను కొంచెం. సో, అలాంటి ఆర్ఆర్ మరి ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? అని అట్లా అర్థం కాదు. అలాంటిదేం లేదు కదా! ఓకే. రైట్ సార్. ఇక్కడ ఇప్పుడు ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అని ఏదైతే ఉందో, ఈ కూటమిలో జనసేనది ఎక్కువ వరకు ప్రభావితం చూపించిందని చెప్పని అంటున్నారు. మరి మీ సర్వేలో ఎలా ఇది ఎక్కువ, అనిపించింది? ఇది తక్కువ అనే దానికి ఇద్దరిని లేదు సార్. ఇద్దరిది సమానంగా వేసుకోవచ్చు. మీరు పర్సెంటేజ్ చెప్పండి ఇద్దరు 50-50. ఓట్ బ్యాంకింగ్ వేరు. ఓట్ బ్యాంకింగ్ ఇద్దరు సమానంగా పనిచేశారు కాబట్టి 161 సీట్స్ 160 వచ్చేవాళ్ళు పైనే. హ్మ్. అట్లా కాకుండా వేరే విధంగా పనిచేస్తుంటే వేరే విధంగా రిజల్ట్స్ వచ్చింటాయి. రిజల్ట్స్ చూశాక మీకు ఒకటి ఎక్కువ సీట్లు, ఎక్కువ తక్కువ సీట్లు కనపడొచ్చు. హ్మ్. ఇది అంటే ఓవరాల్ తిరిగే బొంగరం మీద మొల ఒకరైతే మొత్తం బొంగరం పెద్దదిలా కనబడుతుంది. రెండు అవసరమే అవును సార్. బ్యాలెన్స్ ఉండాలంటే. ఇంత కరెక్ట్‌గా ఎట్లా సార్ 21కి 21 ఎట్లా చెప్పారు? అది ఇది ఒకటే కదా మీకు నెంబర్‌కి చూడంగానే ఎమోషన్ అనిపిస్తుంది. ఓవరాల్‌గా మేము నెంబర్ ఒక్కొక్క నియోజకవర్గం వేసుకుంటూ వస్తాం కదా! ఇక్కడ 21 చూసాం. ఒక రైల్వే కోడర్ ఒకటి టైట్‌గా అనిపించింది. రైల్వే కోడర్ వి హావ్ టు టేక్ ఏ స్టాండ్. మాకు ఎడ్జ్ ఇంత ఫ్లో చూసుకుంటా వస్తున్నాం కదా! ఒక వేవ్ మీకు చిమ్ముకుంటా వస్తున్నాం ఒక మూల నుంచి. మాకు అర్థం అవుతుంటది కదా! ఇట్లా ఉంది ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటదనంటే. సో, ఈ నియోజకవర్గం కూడా ఈ ఫ్లోలో కొట్టొచ్చు. మేము 1000 మార్జిన్ అలా కనపడుతుందనమాట. 1000 పోవచ్చు కదా! 20 వస్తాయని చెప్తుంటే లెట్స్ టేక్ ఏ కాల్. 1000 కాదు కొంచెం దాటేస్తారని నమ్మకంగా చెప్దాం. హ్మ్. అది అంటే అది ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన ఎడ్జ్‌లనమాట మెజారిటీ. ఇప్పుడు మేము 30,000 అనుకున్న దగ్గర 50,000కి వెళ్ళిపోతుంది. 10,000 అనుకున్న దగ్గర 25,000 దాటేస్తుంది. సో, ఈ ఫ్లో ఇక్కడ దాటుతుంది అని ఒక ఎడ్జ్ తీసుకున్నాం. వీల్ టేక్ ఏ కాల్ అని 21కి వెళ్ళాం. అదే సార్. ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పని అంటున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు ఎప్పటి వరకు ఉంటదని చెప్పని మీ అంచనా? నేను చాలా సార్లు చెప్పాను సార్. మామూలుగా ఫ్రీ స్కీమ్స్ డిపెండెంట్ అయితే మటుకు ఎనీ పొలిటికల్ పార్టీ ఇలాంటి ఉంటుంది డ్రాస్టిక్ గాని లాస్ట్ టైము చెప్పారు. ఫ్రీబీస్ అనేవి కరెక్ట్ ఫ్రీబీస్ కాదంటారు. అనేది వర్కౌట్ అవుతుంది. ఓట్ బ్యాంకింగ్ లేదు దానికి. ఒక 5% మ్యాక్స్ అనుకుంటే 10% ఓట్ బ్యాంకింగ్ మీరు పూల్ చేయగలరు మ్యాక్స్. లాస్ట్ టైము 10% రాలేదు ఫ్రీబీస్‌కి. ఈసారి 10% రాలేదు. సో, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ అంటే అది వర్కౌట్ అవ్వదని. హ్మ్. ఈ ఎమోషనల్ చేంజెస్ అంటే ఒక దాంతో కనెక్ట్ అయ్యారు ప్రజలు. అబ్బా! ఏలూరులో రోడ్లు ఏమున్నాయిరా అసలుకి. అదిరిపోయినాయి అనుకున్నారనుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద అదిరిపోయిన రోడ్లు అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. రోజు బండి మీద వెళ్ళేవాడు ఇప్పుడు డిఫరెన్స్ చూస్తాడనమాట. అసలు గవర్నమెంట్ స్కూల్స్‌కి ఇంకా అనవసరం పంపించడం. మన గవర్నమెంట్ స్కూల్స్‌కే పంపించొచ్చు. చాలా బాగున్నాయి స్కూల్స్ కానీ అనవసరం. ఎందుకంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పంపించాలంటే ఓకే పంపించుకోవచ్చు. బట్ మధ్య తరగతి వరకు ఏలూరు చుట్టుపక్కల వరకు గవర్నమెంట్ స్కూల్స్ చేశారు. ఆ ఎమ్మెల్యే చేశారు. లేకపోతే వీళ్ళు చేశారు. నెంబర్ 1 ప్లస్ ఓన్లీ స్కూల్స్ అంటే గోడలు ఇవే కాదు కదా! అక్కడ టీచింగ్ విధానం కానీ, లేకపోతే గ్రౌండ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా స్పోర్ట్స్ కానీ, తీసుకొచ్చేదానికి వెహికల్స్ కానీ, వాళ్ళ డ్రెస్ కోడ్స్ కానీ, చాలా ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉన్నారు. మినిమమ్ ఫీజు తీసుకున్నా కడతారు. ఫ్రీ అంటే మీరు మొత్తం రూపాయి ఖర్చు అంత భారం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు ఒక అతను నేనొచ్చి కట్టలేను అన్న పరిస్థితిలో ఉంటే స్పాన్సర్స్ కూడా వస్తారు ఊర్లలో. అవును సార్. అవును. అలాంటి వాళ్ళకైతే మేము స్పాన్సర్‌షిప్ ఉన్నా సరే ఈ 10 మంది కట్టలేని పరిస్థితి లేదు మేము 10,000 కట్టగలిగిన పొజిషన్ అయితే మీరు కట్టండి సార్. అది నిజంగా చాలా కటిక పేదవాళ్ళకైతే ఇంట్లో సార్ అంటే ఒక రకంగా ఉండేవాడు కడతాడు. నా బదులు వేరే వాడికి ఉపయోగపడుతుందిలే అని. మన దగ్గర ఆ ఎన్విరాన్మెంట్ ఉపయోగించట్లేదు. మీకు స్కూల్స్‌కి బిల్డింగ్సే కావాలంటే మీకు పల్లెటూరులో చాలా విలేజెస్‌లో చాలా ఇల్లులు ఖాళీగా ఉంటున్నాయి. అందరూ యూఎస్ సెటిల్ అయిపోయి ఆ ఇల్లు ఖాళీగా ఉండడం. మీ మీ పేరు ఫర్ సపోజ్ సత్యనారాయణ రెసిడెన్షియల్ స్కూల్ అని పేరు పెట్టి వాళ్ళ తాతగారు పెడతారు. స్కూల్ ఇచ్చేస్తారు. అవును. మీరు ఇలాంటి ఎమోషనల్ కనెక్ట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ మారుద్ది. స్థలాలు కూడా కొనాల్సిన అవసరం లేదు. స్కూల్‌కి రాసి ఇచ్చేస్తారు. అవును సార్. ప్రజల మీద నమ్మకం లేదా ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ఇంతకుముందు స్కూల్‌కి ఇచ్చినయి అన్నీ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన గ్రౌండ్‌లే. ఎవరో ఒకరు ఇచ్చిన ఈ పలానా పేర్లు పెట్టుకునే స్కూల్సే. లేదా గుళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వేల వందల ఎకరాలు ఎవరెవరు ఇచ్చినవి. విరాళాలు ఇచ్చినవి. లాస్ట్ అప్పుడు బిలీఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ రన్ చేస్తాను లేదా రాజుగారు రన్ చేస్తారని ఇంకోటి. ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్ పోయిందో నాది రూపాయి ఎందుకు ఇస్తాను? అసలు ఉండిలో వేసేదానికి ఆలోచిస్తాడు. అవును. అది టెక్నికలీ. ఇప్పుడు మీరు ఇంత పబ్లిక్ పల్స్‌ని ఇంత టైట్‌గా ఇట్లా మీరు గెస్ చేయగలుగుతున్నారు. అసలు అంటే దీనికి ముందు ఏం చేశారు సార్ మీరు? చెప్పండి. ఏం చేశారు అసలు మీరు? అంటే ఇది ఒక రోజుతో వచ్చింది కాదండి. ఇంతకుముందు నేను ఆబ్వియస్లీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌గా ఉన్నప్పటికి కూడా ఇది ఒక 20, 30 సంవత్సరాల నుంచి మనం నాకు
అబ్జర్వ్ చేసుకుంటా వస్తుంటాం. ఒక్కొక్క ప్యాటర్న్‌ని ఒకరు వింటున్నా ఒక ఇద్దరు కమ్యూనిటీ మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా కమ్యూనిటీస్‌లో మాట్లాడుకుంటాం. నేను అన్ని కమ్యూనిటీస్ మీటింగ్‌కి వెళ్తుంటాను. హ్మ్. ఫ్రెండ్స్ కమ్యూనిటీ కావచ్చు, మామూలుగా. ప్రతి కమ్యూనిటీలో ఏం మాట్లాడుకుంటారు? ఆ క్యాస్టోళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. భలే ఉంటారు కలిసిమెలిసి. మన కులంలోరా అసలు ఎవడైనా పైకి ఎదుగుతుంటే లాగుతూ ఉంటారండి అంటారనుకోండి. ఈ మాట నేను ప్రతి కమ్యూనిటీలో విన్నాను. ఏ అర్థం కమ్యూనిటీలో ఏ ఆ కమ్యూనిటీ కమ్యూనిటీలోనో ఏ కమ్యూనిటీలో వర్డ్స్ అంతే. ఏ కమ్యూనిటీ వర్డ్స్ మన సేమ్ ఉంటాయి. మన కమ్యూనిటీ వాళ్ళు మన కులపోళ్ళు మటుకు హ్మ్. భలే యూనిటీగా ఉంటారురా అనేది ఎక్కడా లేదు. ప్రతి కమ్యూనిటీ వాడు మీరు ఏదైతే కమ్యూనిటీ బాగా కలిసిమెలిసి ఉంటారో అనుకున్న కమ్యూనిటీస్ వాళ్ళు ఇంటర్నల్‌గా మాట్లాడారు కదా! వాళ్ళు బాగుంటారు. మనకేందంటే ఎవడు ఎదుగుతున్నాడు చాలు లాగేయడం అని. అది యాక్చువల్లీ ఏ కమ్యూనిటీ కూడా లేదు. హ్మ్. సపోర్ట్‌ని మీరు ఎదిగితే నాకు అవకాశం దొరుకుద్ది. మీరు ఎదిగితే నా ప్రాజెక్ట్ కూడా పెరుగుద్ది. మీరు ఎదిగితే నాకు అడ్వాంటేజ్ అని నేను కుదురుతాను. మీరు ఎదుగుతుంటే నష్టం వస్తుంటే అదే ఆబ్వియస్‌గా బిహేవ్ చేస్తారు అదే ఇగ. సో, ఈ మిస్‌కాన్సెప్షన్స్ నేను బయట నుంచి చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కడ నేను కమెంట్ చేయను. హ్మ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఓకే. కమ్యూనిటీ ఫీలింగ్స్ ఇదని అక్కడి నుంచి ఇనిషియేట్ అవుతా ఉంటాం. అలాగే రకరకాల స్కూల్స్‌లో గాని హ్మ్. దాన్ని ఇక్కడ ఆ సైన్స్‌ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. కొంచెం నంబర్స్ విధంగా యేసుకుంటున్నాం అంతే. టెక్నికల్ దానికి అల్గోరిథం ఒకటి తయారు చేసుకుంటున్నాం. ఓకే. అలా అలా చూసుకొని మీరైనా అంతే. ఇప్పుడు మీ ఫీల్డ్‌లో మీరు ఇతను బాగా మాట్లాడుతున్నాడు, ఇతలా కూర్చున్నాడు, ఇలా డిక్షన్ బాగుంది, వాయిస్ బాగుంది. మీకు తెలియకుండా మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అబ్జర్వ్ చేస్తాడు. ఏం చెప్పాడు డైలాగ్ అని. అవును. అంతే సేమ్ ఇక్కడేం పెద్ద ఏం కాదు. హ్మ్. అంటే ఇలా అన్నీ చూసుకొని అది అంటే ఒకరోజు సర్వేయర్ అవుతాం. ఒకరోజు సతీష్ గారు ఎవరో వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అద్భుతంగా ఉంటది అని కాదు. అది నా జెనెటిక్‌గా ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఓకే. అబ్జర్వేషన్ అనేది, లిజనింగ్ అనేది ఓవరాల్‌గా దాని ప్యాటర్న్ ఏంటి అనేది చూడడం అనేది. దాన్ని ఇక్కడ కరెక్ట్ దగ్గర అక్కడ కూర్చుంది. అంతే. మీకున్నటువంటి ప్యాషను లేదా మీకున్న జెనెటిక్‌గా వచ్చినటువంటి స్వభావరీత్యా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇక్కడ కూర్చుంది. కరెక్ట్‌గా బాక్స్‌లో ఫిట్ అయింది. హ్మ్. ఈ బాక్స్‌లో ఫిట్ అవ్వాలని నేను డెవలప్ అవ్వలేదు. ఓకే. ఆ బాక్స్ దానికి సరిపోయింది కరెక్ట్‌గా సర్వే ఈ ఓవరాల్ ప్యాటర్న్ అనేది అనుకుంటున్నాను నేను. ఓకే. సార్ ఇప్పుడు కేకే గారి దగ్గర నుంచి సలహాలు తీసుకునే అంశం ఉందని చెప్పని అనుకోవచ్చా ఇప్పుడున్న ప్రభుత్వం? డబ్బులిస్తే సలహా ఇస్తాం. ఓకే. ఫ్రీగా ఎందుకు ఇస్తామండి? ఊరికనే ఇవ్వం కదా! ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ కూడా ఉండదు ఆబ్వియస్‌లీ. హ్మ్. మీరు ఏ సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికెళ్ళినా, డాక్టర్ గారి దగ్గరికెళ్ళినా దానికి తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు అదో విషయం. అంటే ఇప్పుడు డబ్బులిస్తే సలహా ఇస్తా అని చెప్పని అంటున్నారు. సలహాలు ఇస్తా అని చెప్పన్నారు. అది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాకుండా ఇప్పుడు ఉన్న ఓడిపోయిన ప్రభుత్వం డబ్బులంటే ఇప్పుడు ఒక సలహా దానికి వెనకాల వర్క్ ఉంటది కదా! గ్రౌండ్ వర్క్ ఉంటుంది. బేసిక్‌గా ఈ పాలిసీ కరెక్టా కాదా అన్నాననుకోండి, నా వ్యక్తిగత అభిప్రాయం కాదుగా. ఈ పాలిసీ వల్ల ఎంతమంది చేంజెస్ అవుతున్నారు? ఎంతమంది ఓట్లు కన్వర్ట్ అవుతున్నాయి? ఎంతమంది వల్ల అది వేస్ట్ అనుకుంటున్నారు అనేది ఆ పీపుల్ తీసుకోవాలి. మరి వాళ్ళు ఇవ్వాలంటే అందరూ వచ్చి మా ఆఫీస్‌కి వచ్చి చెప్పరు కదా! వీళ్ళెళ్ళి వాళ్ళ దగ్గర డేటా కనుక్కొని దాన్ని కన్సాలిడేట్ చేసి ఉంటది. మరి దానికి రన్నింగ్ కాస్ట్ అవుద్ది కదా! అవును. అది డబ్బులిస్తే అంటే దానికి డబ్బులిస్తేనే పెడతాం ఆబ్వియస్‌గా. రండి ఫ్రీగా సలహాలు అనేది అది రాదు ఆబ్వియస్‌గా. మేము సలహా అంటే వ్యక్తిగతం అయిపోద్ది. నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యింది చెప్పుకోవచ్చు. అలా కాకుండా డేటాతో నంబర్స్‌తో పాటు మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత వాల్యూ అంటే నంబర్ కరెక్ట్‌గా ఉంటుందనే కదా! ఆ నంబర్ రావడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి లేదా? మీకు ఇక్కడ రావాలంటే ఇంత కాస్ట్ అవ్వాలంటే ఇంత ఇంటర్వ్యూస్ చేస్తారంటే మీకు ఖర్చు అవుద్ది కదా! హ్మ్. సరే. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ కేకే సర్వే అనేది ఇప్పుడు ఈ ఏపీ తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ చేస్తుందా? లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో? ఇప్పుడు ఎక్స్‌పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అన్ని స్టేట్స్‌కి. ఓకే. అన్ని స్టేట్స్‌లో కూడా స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని చెప్పి ఒక స్ట్రాంగ్‌గా ఆ పనిలో ఉంటున్నాం. ఓకే. అంటే సర్వేలు అని చెప్పననేటప్పటికి ఓన్లీ పొలిటికల్‌కి సంబంధించిందే చేస్తున్నారు. పొలిటికల్ సలహా లేదు. నాన్ పొలిటికల్ కూడా. ఆ! ఓన్లీ పొలిటికల్‌గే ఉండాలని లేదు. నాన్ అంటే పొలిటికల్ కూడా ఇందులో చాలా డిఫరెన్స్ ఏముంటాయి? ఏ టైప్స్ ఉంటాయి? పొలిటికల్ అంటే ఇప్పుడు నాన్ పొలిటికల్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ పెడదాం అనుకుంటున్నారనుకోండి. బిగ్ ఆర్ స్మాల్. హ్మ్. ఆ సూపర్ మార్కెట్ పెడుతున్నప్పుడు ఏ ఏరియాలో పెడితే వర్కౌట్ అవుద్దో వాళ్ళకి ఒక రఫ్‌గా కావాలి కదా! హ్మ్. లేదు ఒకతను కన్‌స్ట్రక్షన్ సైడ్ వెళ్తున్నాడు. 5,00,00,000 లేదా రూ. 1,00,00,000 ఒక ఫ్లాట్ కానీ నిజంగా దాని మీద అవకాశం ఉందా? లేదా? లేదా ప్రొడక్ట్ బేస్డ్ అన్నమాట. ఈ ప్రొడక్ట్ ఇక్కడ సేల్ అవుద్దా? లేదా? దీనికి మార్కెట్ ఉందా? లేదా? ఇలాంటి రకరకాల సర్వేస్ ఉంటాయి. ఓవరాల్‌గా లేదా ఆల్రెడీ చేస్తున్నారు. ఒకసారి సర్వే చేసి మేము ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏ ఏరియాలో ఇంకా పెనెట్రేట్ అవ్వచ్చు, ఏ ఏరియా పెనెట్రేట్ కావట్లేదని చేయొచ్చు. హ్మ్. మార్కెట్ బేస్డ్ ఏదైతే మార్కెట్ ఉంటుందో దాంట్లో. లేదా మామూలుగా ఆల్రెడీ పాలిసీ మీద చేయొచ్చు. గవర్నమెంట్ ఒక పాలిసీ తేబోతుంది. తెస్తే ఏమైనా అవసరం ఉంటదా? లేదా? లేకపోతే ఉపయోగం ఉంటుందా? మరి అది ఎవరు చేపించుకుంటారు? ఆబ్వియస్‌లీ గవర్నమెంట్ చేపించుకుంటాయి. ఆహా! హ్మ్. అలా కమర్షియల్‌గా చేయొచ్చండి. కమర్షియలే. అంటే వాళ్ళకున్న సోర్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకున్న సోర్స్ ఏంటి? భజన్ బ్యాచ్ ఉందనుకోండి. గవర్నమెంట్ ఏ పాలిసీ అద్భుతం సార్ సూపర్ అనొచ్చు. లేదా భయపడొచ్చు. ఓట్ బ్యాంక్ మనల్ని ఎందుకొచ్చిన భద్రబాబు ఆయన పూర్తిగా మాకు అలాంటివి లేవు కదా! రాగద్వేషాలు. సో, మేము ఉన్నదున్నట్టుగా ఇది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది పాలిసీ గాని ఏమీ లేదని ఘంటాపథంగా చెప్పేయగలుగుతాం. హ్మ్. వాళ్ళు అలా బూడిదలో పోసిన ఇది బానే ఉంది కానీ,
దీంట్లో చిన్న చిన్న మార్పులు చేసి అని వాళ్ళు సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో చెప్తారు. న్యూట్రల్ గా తీసుకెళ్దాం అని న్యూట్రల్ చెప్పని. ఆస్కారం ఉంటుంది. అదే కర్ర ఏదో ఆబ్వియస్‌గా పాము, కర్ర ఏదో తప్పేలేదు. పాము చావదండి. గవర్నమెంట్‌కి ఒక ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ అనేది ఒక ఔట్‌సోర్సింగ్ లాంటిదనమాట. అవును. దాంట్లో మాలాంటి బ్రాండెడ్ ఉన్నదానికి కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. పీపుల్ కూడా ఆ కేకింగ్ ఎందుకు ఇచ్చావు అనరుగా. అవును. ఎందుకంటే మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ న్యూట్రాలిటీ బ్రాండ్ ఉంది కాబట్టి. సార్ ఇప్పుడు అంటే మీరు సర్వే ఇచ్చిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు టీడీపీకి కొంచెం అంటే కొంచెం ఏంటి మీరు 99% మీరు ఫేవర్‌గా చూపించారు. చూపించడం కాదు, రిజల్ట్ చెప్పారు. మరి ఆ టైంలో మీకు టీడీపీ నుంచి గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, లేకపోతే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? ఇప్పుడు సంప్రదించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పుడు ఎవరెవరో వస్తారు ఆఫీస్‌కొచ్చి, "సార్ మేము పొద్దున్న మార్నింగ్ ఫ్లైట్ సార్ మనం వెళ్ళిపోదాం సార్. చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం సార్" అన్నారనుకోండి. నేను ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే, నేను ఒకవేళ ఆయన కలవాలనుకుంటే వెళ్లి కలుస్తాను. లేదా ఆయన నన్ను కలవాలి అన్న పనుండి రేపొద్దున గవర్నమెంట్‌లో ఈ వర్క్ చేపిస్తే బాగుంటదంటే ఆయనే కాల్ చేస్తాడు. ఇప్పుడు నేనెళ్ళి ఆయన సభలకెళ్ళో లేకపోతే సన్మాన దానికి ప్రమాణ స్వీకారానికెళ్ళో కంగ్రాచ్యులేట్ చెప్పాలనే ఉద్దేశం గాని, అవసరం గాని 2 లేదు. అవసరం ఎందుకు లేదంటే మేము వెళ్ళకూడదు. మేము మా పని మేము జాబ్ చేస్తాం గానీ, వాళ్ళ గెలుపు మాకు ఆనందాన్ని ఇవ్వదు. మా వర్క్ కాదు కదా అది. మా ఆనందానికి మాకు కనెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మేము కలవాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళినా, గేట్ కాడ నుంచి వాళ్ళ ఇంటి వరకు, లేదా చంద్రబాబు నాయుడు గారి నుంచి వెళ్తే గేట్ కాడ నుంచి వాళ్ళ ఇంటి వరకు, లేకపోతే వాళ్ళెవరి వరకు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపేవాళ్ళు లేరు కదా! అవును సార్. ఆబ్వియస్‌లీ. సో, నిజంగా కలవాలనుకుంటే మేమే వెళ్లి కలుస్తాం. ఈ మధ్యలో ఏందంటే, ఆ ఇబ్బంది వాళ్ళు ఆబ్వియస్‌గా ఇది ఔట్‌సోర్సింగ్ లాగా అయిపోద్ది. అటు వెళ్ళేసి కే గారు కలుద్దాం అంటున్నారండి అంటారు. ఇటు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలుద్దాం అంటున్నారండి అంటారు. ఆ 2 కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. అందుకని ఎవరిని ఆళ్ళు కంగ్రాచ్యులేట్ చేయాల్సిన అవసరం మనకేముంది? హ్మ్. అంటే సార్ ఇప్పుడు మామూలుగా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు గాని, వీళ్ళు గాని వీళ్ళుంటారు. ఇచ్చే స్కీమ్స్ అనేవి గూడా అవి ప్రజలకి లబ్ధి పొందుతున్నాయా లేదని చెప్పి అంటారు. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజలకి డైరెక్ట్‌గా స్కీమ్స్ అనేవి ఇవ్వడం, చేయడం అనేది డైరెక్ట్ బటన్ ప్రాసెస్ ద్వారా అదే చేశారు. ఇప్పుడున్న ఏదైతే మేనిఫెస్టో చూసుకుంటే అది దీనికి రెండింతలు ఎక్కువుంది. మరి దాని ప్రభావం వల్ల బటన్‌లో తేడా ఉండదండి. ఇద్దరు నొక్కే బటన్‌లు లేవే. దానికి ఇప్పుడు మనకు ల్యాప్‌టాప్‌కి ఎంటర్ బటన్ ఒకటే ఉంటది. వాళ్ళకి ఎంటర్ బటన్, వీళ్ళకి బెంటర్ బటన్ ఉంటదిగా. బటన్ అయితే ఒకటే. బట్ టెక్నికల్లీ ఆబ్వియస్‌లీ ఏ పొలిటికల్ పార్టీ అయినా రూ. 100, రూ. 80 ఫ్రీగా ఇచ్చేసి, రూ. 20 డెవలప్ చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. ఏదైనా సరే. మేబీ ప్రెజెంటేషన్‌లో మార్గాలు ఉండొచ్చు. ఇంకోటి ఉండొచ్చు. అంతే కదా! మనం రూ. 80 ఫ్రీగా ఇచ్చేసాం. ఉన్న రూ. 20 ఎంత బాగా చేయగలంటే టైట్ అయిపోయింది లైన్. మీరు చేసే స్కోప్ తగ్గిపోయింది. అవును సార్. సార్ ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే మెజారిటీలో ఉందో 164తో ఇది ఈ మెజారిటీ వల్ల వచ్చిన ఎంపీలు గాని 121 వరకు వచ్చిన ఎంపీలు. దీనివల్ల ఇప్పుడు కేంద్రంలో నంబర్ 2 పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు ఏదైతే మన కూటమనేది. దీనివల్ల మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్రానికి వచ్చేటప్పటికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే అవకాశం ఉంటదని చెప్పని భావించొచ్చా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిస్కషన్‌లో లేదండి అసలు ఓవరాల్ పాయింట్. వీళ్ళు అడగడం ఆపేసారు. వాళ్ళు ఇస్తామన్న మాట కూడా ఆపేసి అయిపోయింది నాకు తెలిసి. ఒకవేళ ఇప్పుడు మన స్టేజ్ అనేది సెకండ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు అడిగితే వచ్చే అవకాశం ఉంటదా? అంటే వస్తే దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? వస్తే ఆబ్వియస్‌గా ఎవరికైనా లాభమే కదా! దాంట్లో డౌట్ లేదు. బట్ అడిగే పొజిషన్‌లో లేదా ఇచ్చే పొజిషన్‌లో ఇద్దరు లేరని నా ఉద్దేశం. ఎందుకని అంటారు? అంటే దాన్ని ఆబ్వియస్‌గా వద్దనుకోనో లేకపోతే రకరకాల పర్స్పెక్టివ్‌లో దాన్ని డైల్యూట్ చేయడమో, లేకపోతే బీజేపీని గట్టిగా అడగలేకపోవడమో, ఇది రకరకాల ప్యాటర్న్స్ ఆబ్వియస్‌గా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినది ఇచ్చింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్‌లో కూడా ఏ పార్టీ చెప్పింది మేమొస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తామని? ఎవరు మాట్లాడలేదు. దాని గురించి డిస్కషన్ లేదు. అందరూ మేనిఫెస్టోల గురించే మాట్లాడారు. మేనిఫెస్టోలో అది ఉండాలి కదా! మేనిఫెస్టోలో అది రాయలే కదా! అవును. విల్ బ్రింగ్ బ్యాక్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ అని. సార్ ఇప్పుడు ఆగిపోయిన ఇప్పుడు ఏదైతే రాజధాని అనేది ఏదుందో ఆంధ్రప్రదేశ్‌కి, అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, హ్మ్. వీటి పరిస్థితి ఏంటి? అంటే ఇది రన్ అయ్యే అవకాశం ఉంటదని చెప్పని అనుకోవచ్చా? ఆబ్వియస్‌గా ఇప్పుడు పోయినసారి పోలవరం రన్ అవుతుంది. ఎంత విగరస్‌గా రన్ అవుతుంది, ఎంత కరప్షన్ జరిగింది అది వేరే విషయం. హ్మ్. ఇప్పుడు రన్ అవుతుంటది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్‌లో ఉంటుంది, ఎంత కరప్షన్ తగ్గిస్తారు, ఎంత పాత కరప్షన్ మళ్ళీ వెలికి తీస్తారు. మార్క్ చెప్పినప్పుడు ఆ మార్కు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. దీన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు నేను టెక్నికల్‌గా చెప్పలేను కదా! ఆ అంశం. దీనిపైన చర్చించడానికి ప్రతిపక్షం కూడా లేదు సార్ మరి అసెంబ్లీలో. చర్చించొచ్చు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న చర్చించొచ్చు. గట్టిగా వాళ్ళ వాయిస్ వినపడడానికి ఒక మాట అంటే ఒక 50 మంది, 70 మంది వెనకాల సపోర్ట్ నిలబడడానికి వాళ్ళ స్ట్రెంత్ తక్కువ. హ్మ్. చర్చ ఉంది. మీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనా మీరు డిస్కషన్ పెట్టొచ్చు. అసెంబ్లీలో పాయింట్ రైజ్ చేయొచ్చు. క్వెషన్ అవర్‌లో అడగొచ్చు. హ్మ్. బట్ మీరు చెప్పే ఎక్కడ లాజిక్ డిఫరెన్స్ వస్తదంటే స్ట్రెంత్ తక్కువ కదా! ఆబ్వియస్‌గా దానికి బలం తక్కువది.
అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే సీబీఐకి సంబంధించి గత కొద్ది సంవత్సరాల నుంచి ఏంటంటే కేసులనేవి నిదానంగా నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ స్పీడ్‌గా అయ్యే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? అంటే ఆయన ఈ ఎలక్షన్‌నే ఆయన మెయిన్ చేసుకున్నారు. ఎందుకంటే 2024లో ఖచ్చితంగా గెలవాలి. అందుకని చాలా కాన్ఫిడెన్స్‌తో వై నాట్ 175 అని చెప్పని నేను చాలా కాన్ఫిడెన్స్‌తో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆబ్వియస్లీ అపోజిషన్ స్ట్రాంగ్‌గా ఉంది. అటు స్టేట్‌లో గాని, సెంట్రల్‌లో గాని తన ఫ్యాక్టర్స్ కాబట్టి ఏమాత్రం కొంచెం మన దగ్గర ఏందంటే ఇదే దరిద్రం దారుణం ఏందంటే ఒక యాక్చువల్ పొలిటికల్ సిస్టమ్ వేరు. మనకు జ్యుడిషియరీ సిస్టమ్ వేరు గదా! కానీ జనాలు అడిగేదేంటి పొలిటికల్ సిస్టమ్ ఒకటి గెలిచినప్పుడు ఇప్పుడు జ్యుడిషియరీ ఒక వ్యక్తి మీద ఒకరి మీద ఎక్కువ చేయొచ్చా అనేది. సో ఒకటి టార్గెట్ అవుతుంది అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే. ఒక లూజ్ ఎండ్స్ ఇచ్చినా గాని లాస్ట్ టైమ్ అయినా అంతే గదా! హ్మ్. కేసెస్ మీరు త్వరితగతిన సాల్వ్ చేయట్లేదు. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా డిలే చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు పుష్ చేస్తున్నారు. అంటే యూ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అని కంపల్సరీ ప్రజలు నమ్ముతున్నట్టే గదా! అవును సార్. సో ఆబ్వియస్‌గా అది ఉంటే అది జరుగుద్ది. పుష్ చేస్తారు. అంటే ఏ బాడీస్ అయినా ఆ బాడీస్ జ్యుడిషియల్ బాడీ గాని ఇవన్నీ కూడా ఫ్రీ బాడీస్ వదిలేసేయాలన్నమాట. అలాంటిది లేదు గదా! మన దగ్గర. ఓకే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసింది ఎందుకని మరీ అంత కూడా కనీసం 50% కూడా రీచ్ అవ్వలేకపోయారు. అంటే మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ సర్వేలో చెప్పేశారు. మామూలుగా మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి అసలు నా ఎందుకని ఇన్నర్ ఆయన ఫీలింగ్ అంటే ఏముండదండి. ఓవరాల్‌గా ఎందుకంటే నేను ఒకటి మాట్లాడితే ఆబ్వియస్‌గా డేటాతోనే మాట్లాడుకుంటాం కాబట్టి 50% ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ కేమ్ ఫ్రమ్ ది కూటమి. కూటమి కట్టబట్టి కూటమికి బలం. కూటమే అడ్వాంటేజ్. కూటమి లేకపోతే డిసడ్వాంటేజ్. మిగతా ఓట్ బ్యాంకింగ్ అంతా వైఎస్ఆర్‌సీపీ నుంచి చంద్రబాబు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఓట్ బ్యాంకింగే. హ్మ్. అంటే వాళ్ళు తెచ్చుకుంది కాక వీళ్ళిచ్చింది. అది రకరకాల సమస్యల మీద రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, రాజధాని ఇష్యూ ఇక్కడ కృష్ణా, గుంటూరులో కావచ్చు, రాయలసీమలో ఇంకో ఇష్యూ కావచ్చు. ఇలా 1+1+1+ యాడ్ చేసుకొని ఎంప్లాయ్‌మెంట్ ట్రై చేసేవాళ్ళు. సో ఇయన్నీ ఓట్ బ్యాంకింగ్ మీరు గవర్నమెంట్‌లో ఎన్ని అద్భుతంగా చేసుంటే అయి మారుండేవి కాదు. సార్ 2019లో మీరిచ్చిన ఏదైతే మీ స్ట్రాటజీ కానీ, హ్మ్. మీ రిజల్ట్స్ గాని ఏదైతే ఉన్నదో, అప్పుడు ఉన్నది కూటమిలోనే ఉన్నది తెలుగుదేశం. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదా? వైసీపీని గెలిపించడానికి? ఇప్పుడు మీరు 2014లో ఉంది కదా! 2019. 19లో 2019లో మీరేదైతే 150 వస్తాయని అప్పుడు చెప్పని కూటమి లేదు కదా! అహా! ఆహ్, 2014లో కూటమిలో వచ్చింది. కూటమి ఉంది. 2019లో కూటమి లేదు కదా! అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన తీరు అనేది నచ్చక మళ్ళీ వైసీపీకొచ్చిందని చెప్పని అనుకోవాలా? ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఇదే షిఫ్ట్ అవుతుందంటే పీపుల్ యొక్క యాస్పిరేషన్స్, కోరికలు, ఎమోషన్స్ పార్టీలు సరిగ్గా కనెక్ట్ చేసుకోలేకపోయాయండి. ఇమ్మీడియేట్‌గా అంత డ్రాస్టిక్‌గా గెలిచిన వాళ్ళు అంత డ్రాస్టిక్ 23కి, 11కి ఎందుకు పడిపోతుందంటే ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ విపరీతంగా దాని మీద కోరిక అగెనిస్ట్‌గా ఉన్నారు. హ్మ్. సో అది షిఫ్ట్ అవుతుంది. కోర్ ఓట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి, జగనే కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి అనుకునేవాళ్ళు ఉంటారు. బట్ ఈ మధ్య ఉండేవాళ్ళు 170% మంది ప్రజలు కోర్ ఓటర్లు కాదు. హ్మ్. అంటే కోసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఈ సెక్షన్ కాదనమాట. ఒక 70% మంది ప్రజలు బుర్ర పెట్టి ఆలోచించి ఎంత శాతం అనేది వేరే విషయం. వీళ్ళు మనకి ఏదో ఒక దాని మీద ఇష్యూ వచ్చి రోడ్లు బాలేవు వద్దులేరా దానికేద్దాం. లేకపోతే దీనికి వేద్దాం. ఓకే. ఈ 30% మంది ప్రజలు మటుకు సిట్యుయేషన్ సంబంధం లేదు. చూసి. చూసి వాళ్ళు ఉన్న ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి దీనికి ఈసారి వాళ్ళకేద్దాం అనుకునేవాళ్ళు ఉంటారు. సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు 2024లో కంటిన్యూ అంతే అంతే. కంటిన్యూ అయిందని చెప్పి. మేజర్ పార్ట్. ఓకే. సార్ ఒక్క చిన్న క్వెషన్. సార్ ఇప్పుడు కిరణ్ కొండేటి. సార్ సురేష్ కొండేటి గారికి మీకేమైనా సంబంధం ఉందా? అంటే చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు కలవలేదు. ఇప్పుడు కలవలేదు. చాలా మంది అడుగుతున్నారు. సురేష్ కొండేటి గారికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి. ఎప్పుడు కలవలేదు. లేదంటారా? ఓకే. రైట్. మీ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. సురేష్ కొండేటి గారికి, సార్‌కి ఏ సంబంధం లేదు. రైట్. చూసారు కదా! మంచి ఇంటర్వ్యూని. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు కోసం చూస్తూనే ఉండండి. సువర్ణ.